చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంటుందని ప్రజలందరూ మెచ్చి 164 కూటమిలో 164 సీట్లు అన్ని స్థానాలు రావడం అంటే అది ప్రజల గెలుపు. ఆయన ఇచ్చిన హామీలు ఆయనే పరిపాలించగల సమర్థుడు. ఎందుకంటే జగన్మోహన్ చాలా దారుణంగా అప్పుల్లో ముంచేసి లేనిపోని స్కీములని అవని ఇవని పెట్టి మన రాష్ట్రాన్ని మన నవ్యాంధ్రని మట్టి కరిపించేసి అతోగతి పాలు చేసాడు. అతనికైతే వేస్ట్. అతనికి రాజ్యాధికారానికి అర్హుడు కాదు. వాళ్ళ నాన్నగారు అనుకోండి 33 సంవత్సరాల అనుభవంతో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ తండ్రి గారిని బట్టి ఇతను సీఎం అవడానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశంలోనే కష్టాల్లో ఉన్న ఈ నవ్యాంధ్రని మొత్తం ఎన్ని కోట్లో అప్పు చేసేసి ఈ రాజ్యాంగాన్ని నవ్యాంధ్రని అతపాతాళానికి తొక్కేసి భూస్థాపితం చేశాడు. వేస్ట్ అండి, జగన్ పరిపాలన వేస్ట్. ఈ ఒక్కసారే కాదు, ప్రజల కూటమిని ఇంకొక 4 సార్లు గెలిపితే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అత్యంత అభివృద్ధి చెంది అప్పులన్నీ తీర్చి అనేకమైన ఇండస్ట్రీలని రప్పించి పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, లేని వాళ్ళకేంటి ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఆయన ముందుకు తీసుకెళ్ళగల సమర్థుడు. ఆయన మంచిగా ఉండాలని మన ప్రజలందరూ కూడా దేవునికి ప్రార్థించాలి. ఇది కాకినాడ నుంచి వచ్చానండి. నా పేరు భోగేశ్వరి బండి, కాకినాడ.